ప్రజెంట్ గ్లోబల్ సినారియోస్ చూసుకున్నట్లయితే ఒక సైడ్ ఏమో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ జరుగుతుంది. ఆల్ ఆఫ్ సడన్ ఒక్కసారిగా ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ పైన దాడి చేయడం స్టార్ట్ చేసింది. అండ్ ఇంతకు ముందు చూసుకున్నట్లయితే అమెరికా వెనిజులా యొక్క ప్రెసిడెంట్ని కిడ్నాప్ చేసింది అండ్ డైరెక్ట్గానే గ్రీన్లాండ్ని థ్రెటన్ చేసింది. సో ఈ పరిణామాలన్నీ చూసుకున్నట్లయితే థర్డ్ వరల్డ్ వార్ ఏమైనా జరగడం స్టార్ట్ అవబోతుందా, లేకుంటే ఈజ్ దర్ ఎనీ అదర్ కాన్స్పిరెన్సీ బిహైండ్ ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ అన్నది చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరికథ టైమ్స్. ఫిబ్రవరి 28 మార్నింగ్ 9:27కి అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఒక్కసారిగా ఇరాన్ పైన దాడి చేసింది. నంబర్ ఆఫ్ మిసైల్స్ తో అటాక్ చేసింది ఇరాన్ ని. దీనికి అమెరికా పెట్టిన పేరు ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ. ఈ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో ఇరాన్ లో మెయిన్ గా టార్గెట్ చేసింది 3 పర్సన్స్ పైన. ఒకటి ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ అయిన హైతుల్లా అలీ ఖమేనీ, అండ్ ఇంకొకరు ఇరాన్ యొక్క డిఫెన్స్ మినిస్టర్, అండ్ ఇంకొకరు వచ్చి ఐఆర్జీసీ యొక్క సుప్రీం లీడర్. ఐఆర్జీసీ అనేది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ వచ్చి ఇరాన్ ఇప్పుడు కూడా పవర్లో ఉండాలి, ఇరాన్ యొక్క ఐడియాలజీ అనేది స్ప్రెడ్ అవ్వాలి అనేసి ఓన్లీ ఇరాన్ కోసం మాత్రమే పనిచేసే ఒక స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ని అమెరికా ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా డిక్లేర్ చేసింది. అండ్ ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క లీడర్ని కూడా అంతం చేయాలనేది ఈ యొక్క ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ యొక్క మెయిన్ ఉద్దేశం. సో అనుకున్నట్లుగానే ఫిబ్రవరి 28న కరెక్ట్ గా టార్గెట్ చేశారు. ఈ ముగ్గురు సుప్రీం లీడర్స్ అందరినీ కూడా ఎలిమినేట్ చేసేసింది ఇజ్రాయెల్ అండ్ అమెరికా. ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు ఎందుకు అమెరికా అండ్ ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పైన దాడి చేశాయి? దీనికి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 4 రీజన్స్ చెప్తున్నారు. ఫస్ట్ రీజన్ వచ్చి ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్ ని స్టాప్ చేయడం దీని యొక్క మెయిన్ ఉద్దేశం అంటున్నారు. యాక్చువల్గా ఇరాన్ న్యూక్లియర్ బాంబ్స్ కావాల్సిన మెటీరియల్ ని తయారు చేస్తుంది అనేసి ఎప్పటి నుంచో అమెరికా వాదిస్తూనే ఉంది. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం ఇరాన్ కానీ ఒకవేళ న్యూక్లియర్ కేపబుల్ కంట్రీగా అయింది అంటే ఇరాన్ అమెరికా యొక్క బేసిస్ అన్నిటిని టార్గెట్ చేస్తుందని, అండ్ అమెరికా మెయిన్ ల్యాండ్ ని టార్గెట్ చేస్తుందని, అదేవిధంగా యూరోపియన్ యూనియన్ ని టార్గెట్ చేస్తుందని, అండ్ అదర్ కంట్రీస్ పైన కూడా న్యూక్లియర్ వెపన్స్తో దాడి చేస్తుంది అనేసి అమెరికా ఎప్పటి నుంచో క్లెయిమ్ చేస్తూ వస్తుంది. బట్ ఇరాన్ సైడ్ చూసుకున్నట్లయితే ఇరాన్ ఆల్రెడీ ఎన్పిటిలో సైన్ చేసింది. ఎన్పిటి అంటే న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. సో సింపుల్గా చెప్పాలంటే ఏ కంట్రీ అయితే ఈ ట్రీటీలో సైన్ చేస్తుంటుందో ఆ కంట్రీ న్యూక్లియర్ వెపన్స్ని ఎటువంటి మాస్ డిస్ట్రక్షన్స్కి పాల్పడకూడదు. కేవలం దాని యొక్క ఎనర్జీ సెక్యూరిటీ కోసం మాత్రం, పీస్ కోసం మాత్రమే న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేసుకోవచ్చు. బట్ ఇందులో ఇరాన్ కూడా సైన్ చేసింది. ఇరాన్ చెప్పేదాని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు ఏవైతే ప్రజెంట్ న్యూక్లియర్ కేపబిలిటీస్ పైన వర్క్ చేస్తున్నారో అది ఓన్ సావర్నిటీ కోసం అండ్ తన యొక్క పీస్ఫుల్ కోసం మాత్రమే, కానీ మేము ఎటువంటి కంట్రీ పైన కూడా దాడి చేయడానికి సిద్ధంగా లేము అండ్ ఎటువంటి కంట్రీ పైన కూడా మేము దాడి చేయము అనేసి ఇరాన్ చెప్తుంది. సెకండ్ పాయింట్ ఏం చెప్తుందంటే అమెరికా ఇరాన్ మిసైల్ డెవలప్మెంట్స్ చేస్తుంది. ఈ మిసైల్ డెవలప్మెంట్ లో లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్ డెవలప్ చేస్తుంది. దీనివల్ల మెయిన్ ల్యాండ్ ఉన్న అమెరికాను పైనే కాదు వరల్డ్ లో ఏ కంట్రీ అయినా సరే టార్గెట్ చేసే విధంగా ఇది లాంగ్ రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేస్తుంది. ఇలా తయారు చేయడం వల్ల అన్ని కంట్రీస్ కి ముప్పు ఉంటుంది, కాబట్టి మేము దీన్ని అడ్డుకోవాలనుకుంటున్నాం అనేసి ఒక క్లెయిమ్ అనేది చెప్తోంది. దీన్ని కూడా ఇరాన్ ఖండిస్తుంది. ఈ మిసైల్ డెవలప్మెంట్ అనేది అగైన్ ఓన్లీ మా యొక్క పీస్ఫుల్ కోసం మాత్రమే, కానీ మేము ఎటువంటి కంట్రీ పైన కూడా మేము దాడి చేయము అని చెప్తుంది. థర్డ్ పాయింట్ వచ్చి అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్తున్నారంటే ఇరాన్ యొక్క ప్రాక్సీ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇరాన్ కంట్రోల్లో ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఎలిమినేట్ చేయాలనుకుంటున్నాం అని చెప్తున్నారు. సో ఒక సింపుల్ గా చెప్పాలంటే ఇరాన్ కింద 5 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఒకటి హౌతీస్, హెజ్బుల్లా, హమాస్, ఇస్లామిక్ జిహాద్, ఐఆర్జేసీ. ఈ 5 ఆర్గనైజేషన్స్ ని కూడా అమెరికా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ గా చెప్తుంది. ఈ యొక్క ఆర్గనైజేషన్స్ ని ఇరాన్ ఇండైరెక్ట్ గా అన్ని కంట్రీస్ పైన, అంటే పర్టికులర్ గా ఈ యుఏఈ గానీ, సౌదీ గానీ, అదే విధంగా ఇజ్రాయెల్ గానీ వీటిపైన దాడి చేయడానికి చూస్తుంది. ఇండైరెక్ట్ గా ఇరాన్ వీటిని నడిపిస్తుంది అనేసి యుఎస్ క్లెయిమ్ చేస్తుంది. అండ్ ఈ క్లెయిమ్స్ అన్నిటిని కూడా ఇరాన్ ఒప్పుకోవట్లేదు. ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క దాడి చేయడానికి అమెరికా చెప్పే రీజన్ ఏంటి అంటే ఇరాన్ లో ఎప్పటి నుంచో ఇస్లామిక్ గవర్నమెంట్ ఉంది. ఆ ఇస్లామిక్ గవర్నమెంట్ ని తీసేసి అక్కడ ప్రజలు కోరుకునే డెమోక్రటిక్ గవర్నమెంట్ ని లేదా ప్రజలు కోరుకునే వాళ్ళ గవర్నమెంట్ ని క్రియేట్ చేయడమే మా యొక్క మెయిన్ ఉద్దేశం అంటుంది. ఈ 4 క్లెయిమ్స్ అనేది అమెరికా చేస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇజ్రాయెల్ ఎన్పిటిలో సైన్ చేయలేదు అండ్ ఇజ్రాయెల్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నౌ ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు. ఇందులో ఏది పవర్ఫుల్ కంట్రీ? ఆబ్వియస్లీ ఇజ్రాయెల్ దగ్గర బెటర్ అమ్యునేషన్స్ అనేది ఉన్నాయి. కానీ క్లెయిమ్ చేసేది వచ్చి ప్రీఎంప్టివ్ కింద వీళ్ళు మా పైన దాడి చేస్తారు, వీళ్ళ వల్ల మాకు థ్రెట్ ఉంది అనేసి ఇజ్రాయెల్ వీళ్ళపైన దాడి చేసింది. ఫిబ్రవరి 28న ఎప్పుడైతే దాడి చేసిందో ఈ యొక్క దాడిలో ఒక మిసైల్ అనేది ఇరాన్లోని ఒక స్కూల్ని టచ్ అవ్వడంతో అక్కడ 86 మెంబర్స్ గర్ల్స్ చనిపోయారు ఆన్ ది స్పాట్. అండ్ ఇప్పటి వరకు మోర్ దెన్ 500 మెంబర్స్ చనిపోయారు అండ్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ ఇంజూరీ అయినారు. వీటికి రిటాలియేషన్గా ఇరాన్ కూడా మిసైల్స్ అండ్ మిలిటరీ డ్రోన్స్తో అటాక్ చేసింది. ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది
అండ్ అమెరికా యొక్క బేసెస్ వాటి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అటాక్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కానీ, సౌదీ అరేబియాలో కానీ, జోర్డన్ లో కానీ, ఇరాక్ లో కానీ, సిరియాలో కానీ, ఇజ్రాయెల్లో కానీ, ఈ ప్లేసెస్ ఎక్కడైతే అమెరికా యొక్క మిలిటరీ బేసెస్ ఉన్నాయో ఆ మిలిటరీ బేసెస్ అన్నిటిపైన కూడా ఇరాన్ అటాక్ చేస్తూ ఉంది. ఇంకొకటి వచ్చి ఇరాన్ చేతిలో ఉన్న స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని క్లోజ్ చేసేసింది. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, స్టార్టింగ్ నుంచి అమెరికాకి ఇరాన్ కి మధ్య ఎటువంటి రిలేషన్షిప్ అనేది ఉంది, అసలు ఇజ్రాయెల్ కి ఇరాన్ కి ఎటువంటి రిలేషన్షిప్ ఉంది, 1979 లో జరిగిన ఇస్లామిక్ రెవల్యూషన్ వల్ల ఏ విధంగా ఇరాన్ యొక్క కోర్స్ ఆఫ్ స్ట్రక్చర్ అనేది పొలిటికల్ గాను, ఎకనామికల్ గాను, ఫైనాన్షియల్ గాను ఏ విధంగా మారింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఈ యొక్క వార్ వల్ల ఇండియా పైన ఫైనాన్షియల్ గా, రెమిటెన్స్ పరంగా, డయాస్పోరా పరంగా ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది, దీంతో పాటు గ్లోబల్ గా ఆయిల్ ప్రైసెస్ అనేది ఏ విధంగా పెరగబోతున్నాయి, గోల్డ్ సిల్వర్ ప్రైసెస్ అనేది ఏ విధంగా పెరగబోతున్నాయి, ఎకనామిక్ వోల్టాలిటీ అనేది ఏ విధంగా మారబోతుంది అన్నది ప్రతి ఒక్క డీటెయిల్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇటువంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సింది ఒకటి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరికథ 10. మరొక వీడియోలో ఇరాన్ కి అండ్ అమెరికాకి మధ్య ఏ విధంగా రిలేషన్షిప్ ఉన్నదో ఇంచ్ బై ఇంచ్ మనం డీకోడ్ చేద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.